Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 5th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నమో డ్రోన్ దీదీ యోజనకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. మహిళా స్వయం సహాయక బృందాల డ్రోన్ పైలట్ల విషయంలో అగ్రగామిగా కర్ణాటక. మహిళా స్వయం సహాయక బృందాల డ్రోన్ పైలట్ల విషయంలో అగ్రగామిగా కర్ణాటక నిలిచింది. కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. కర్ణాటక లీడ్స్ ఇన్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్రోన్ పైలట్స్ ప్రోగ్రామ్. మనకి మహిళా డ్రోన్ పైలట్లు అంటేనే గుర్తు రావాల్సిండేది ఈ టర్మే చాలా అండర్స్టాండింగే అంత ఈజీగా అర్థం కాదు. డ్రోన్ పైలట్స్ అంటే డ్రోన్కి పైలట్ ఏంటి? జనరల్గా ఫ్లైట్స్కి పైలట్లు ఉంటారు. మరి డ్రోన్కి పైలట్ అంటే ఏంటి అంటే డ్రోన్లని ఆపరేట్ చేసే వాళ్ళని డ్రోన్ పైలట్లు అంటారు. మరి మహిళా స్వయం సహాయక బృందాల డ్రోన్ పైలట్ల విషయంలో టాప్ ప్లేస్లో కర్ణాటక నిలిచింది. మరి ఏ స్కీమ్ కింద? నమో డ్రోన్ దీదీ యోజన స్కీమ్ కింద. నమో డ్రోన్ దీదీ యోజన స్కీమ్. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ నమో డ్రోన్ దీదీ యోజన స్కీమ్ ఏంటి అసలు? నమో డ్రోన్ దీదీ యోజన అనే స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది గతంలో. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఇండియాలో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళని ఫైనాన్షియల్గా ఎంపవర్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ స్కీమ్లో భాగంగా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులకి డ్రోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రోన్స్ ఫార్మర్స్కి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది, రైతులకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఈ డ్రోన్స్ని ఉపయోగించి ఫర్టిలైజర్స్ని చల్లడము, సో తద్వారా మహిళలకి వీళ్ళకి ఆదాయం వస్తుంది, రెవెన్యూ వస్తుంది అనమాట ఎప్పుడైతే రెంట్కి ఇస్తారో. సో గుర్తుపెట్టుకోండి, నమో డ్రోన్ డీడీ యోజన స్కీము ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం లాంచ్ చేసిన స్కీము. మరి ఈ స్కీమ్లో భాగంగా ఇండియాలో హైయెస్ట్ ఉమెన్కి ట్రైనింగ్ ఇచ్చిన స్టేట్ కర్ణాటక. ఈ స్కీమ్ కింద కర్ణాటక 145 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి ట్రైనింగ్ ఇచ్చింది. 145 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ 128 ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 128 మంది మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. 108 మంది మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా 1094 ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 1094 మంది మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ స్కీమ్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు, ఈ స్కీమ్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏంటి? ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. నమో డ్రోన్ దీదీ యోజన అంటే సెంట్రల్ సెక్టార్ స్కీము, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. ఈ పథకము 2023 నుంచి 2024 నుంచి 25-26 వరకు టార్గెట్ పెట్టుకునింది. 2023-24 నుంచి 2025-26 వరకు 15,000 అగ్రికల్చరల్ డ్రోన్స్ని స్వయం సహాయక సంఘాలకు ఇవ్వడం టార్గెట్గా పెట్టుకునింది. మరి ఈ స్కీమ్ కోసం 1261 crore బడ్జెట్ని కేటాయించడం జరిగింది. 1261 కోట్లు కేటాయించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ పథకము 2023-24 నుంచి 2025-26. మరి ఇందులో భాగంగా 15,000 అగ్రికల్చరల్ డ్రోన్స్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారు. సో మరి ఈ స్కీమ్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ, మెయిన్గా ఇంప్లిమెంట్ చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ. బట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఈ స్కీమ్కి సంబంధించి కొద్దిగా సహకారం అందిస్తుంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా ఈ స్కీమ్కి సహకారం అందిస్తుంది. మరి రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఎందుకు సహకారం అందిస్తుందంటే ఈ పథకం ముఖ్య ఉద్దేశము మహిళల్ని ఆర్థికంగా చైతన్యపరచాలి, తద్వారా మహిళల్లో పేదరికాన్ని తొలగించాలి. మరి పేదరికాన్ని తొలగించాలంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా పేదరికాన్ని తొలగిస్తారు. మరి ఆ పథకాన్ని ఎవరు అమలు చేస్తారు? రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ. సో ఇది గుర్తుపెట్టుకోండి.
సో మరి ఈ నమో డ్రోన్ దీదీ యోజనని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2024 మార్చ్లో లాంచ్ చేశారు. అందుకే అప్పటికి ఇంకా ఆర్థిక సంవత్సరం అయిపోలేదు కాబట్టి 2023-24 నుంచి కన్సిడర్ చేయాలి మనం. సో కర్ణాటక టాప్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోక్సభలో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి లోక్సభలో వివరాలని వెల్లడించారు. మరి ఆయన ఎందుకు వెల్లడించారు అంటే డ్రోన్స్ అంటే ఇదంతా కొద్దిగా సివిల్ ఏవియేషన్ పరిధిలోకి వస్తుంది కదా, పౌర విమానయాన పరిధిలోకే వస్తుంది డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అటువంటివి. సో ఇది నమో డ్రోన్ దీదీ యోజన స్కీమ్. నెక్స్ట్ వన్, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఒక ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని 2028 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకునిందండి. సో ఈ యొక్క టాపిక్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ హిందూ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో అందుకే మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకోవాలి. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరు. మరి పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్, బహుళ వినియోగ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని గోదావరి రివర్ పైన నిర్మిస్తూ ఉన్నారు పోలవరం, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసేది ఏపీ జెన్కో. ఈ ప్రాజెక్ట్ని కొనసాగించేది, దీన్నంతా కూడా మేనేజ్మెంట్ చేసేది ఏపీ జెన్కో, ఎగ్జిక్యూట్ చేసేది ఏపీ జెన్కో. ఈ యొక్క పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో భాగంగా ఓవరాల్గా 12 యూనిట్స్ని నిర్మిస్తూ ఉన్నారు. 12 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ కెపాసిటీ 80 మెగావాట్. అంటే ఓవరాల్గా 12 × 80 మెగావాట్ అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ కెపాసిటీ 960 మెగావాట్, 960 మెగావాట్లు. మరి ఇందులో భాగంగా జూలై 2027 కల్లా 3 యూనిట్స్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది ఏపీ జెన్కో. జనవరి 2028 కల్లా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇయర్కు 1145 crore ఆదాయం రాబోతూ ఉంది. సుమారుగా 1145 కోట్లు ఆదాయం రాబోతూ ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా సంవత్సరానికి 2500 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 2500 మెగావాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి పోలవరం ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది గోదావరి రివర్. మనకి గోదావరి రివర్ని దక్షిణ గంగా అంటారు, మనం తెలుసుకున్నాం. మహారాష్ట్రలోని నాసిక్లోని త్రయంబకేశ్వర్ వద్ద గోదావరి రివర్ పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్లో ఆరిజినేట్ అవుతుంది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇది అండి పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఆర్ గమనిక అండి. మనకి కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయంటే ఒకరోజు నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, ఒకరోజు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు, ఒక్కొక్క రోజు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాంచ్ చేస్తూ ఉన్న స్కీములు, ప్రాజెక్టులు, వార్తలు ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి, ఒకరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి, ఒకరోజు స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఒకరోజు ఎన్విరాన్మెంట్ అసలు ఉండకపోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండకపోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే గత ఫ్యూ మంత్స్ నుంచి కరెంట్ అఫైర్స్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడ మనము చెప్పుకోకుండా లేమండి. ప్రతి ఒక్క టాపిక్ని మ్యాక్సిమం కవర్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది ఆస్పిరెంట్స్కి ఇంకా డౌట్ వస్తూ ఉంది, ఈ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోతుందా లేదా తెలంగాణ కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోతుందా అంటే తప్పకుండా అండి. వార్తల్లో ఉన్నప్పుడు ప్రతి స్టేట్వి మనం కవర్ చేయడం జరుగుతుంది, అందులో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక మరి ఈ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఏ సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ సంస్థలు ఇంకా భాగస్వామ్యంగా ఉన్నాయి అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్కి అవసరమైన ఎలక్ట్రానికల్ మరియు మెకానికల్ ఎక్విప్మెంట్ని అందజేస్తూ ఉంది. ప్రైవేట్ కంపెనీ అయిన సీమన్స్ ఎనర్జీ ఈ ప్రాజెక్ట్కి అవసరమైన గ్యాసు మరియు ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ని అందిస్తూ ఉంది. అలానే మేఘా ఇంజనీరింగ్ సంస్థ, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్కి అవసరమైన ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ని కంప్లీట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా గోదావరి రివర్ గుర్తుపెట్టుకోండి, దక్షిణ గంగా అంటారు. నెక్స్ట్ వన్, స్వచ్ఛాంధ్ర సంస్థకు స్కాచ్ అవార్డు. అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్వచ్ఛాంధ్ర సంస్థకు స్కాచ్ అవార్డు. అమరావతి సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దినందుకు స్వచ్ఛాంధ్ర సంస్థకు 2025 స్కాచ్ గోల్డ్ అవార్డు లభించింది. అమరావతి సెక్రటరియట్ని, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సెక్రటరియట్ని
ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటరియేట్గా డెవలప్ చేసినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు స్కాచ్ గోల్డ్ అవార్డు 2025 లభించింది. మరి దేశంలోనే మొదటిసారిగా ఈ ఘనత సాధించినందుకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని న్యూఢిల్లీలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ స్కాచ్ అవార్డ్స్ అంటే ఏంటివి. ఈ స్కాచ్ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ ఇండియాకు చెందిన ఒక థింక్ ట్యాంక్, భారతదేశానికి చెందిన ఒక సంస్థ స్కాచ్ గ్రూప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ గ్రూప్ అని చెప్పవచ్చు, ఒక స్వతంత్ర సంస్థ. ఈ స్కాచ్ అవార్డ్స్ని ముఖ్యంగా సివిలియన్స్కు అంటే వ్యక్తులకు, గవర్నమెంట్ ఏజెన్సీలకు ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ని ఎందుకు ఇస్తారు అంటే ముఖ్యంగా గవర్నెన్స్ సెక్టార్లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చినందుకు, సోషల్ సెక్టార్ డెవలప్ చేస్తున్నందుకు గాను, అంటే ఈ యొక్క సామాజిక అభివృద్ధికి పాటుపడతా ఉన్న సంస్థలకు కావచ్చు, అలానే ఈ యొక్క పరిపాలనలో అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలకు, అటువంటి వాటికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. స్కాచ్ అవార్డ్స్ న్యూఢిల్లీలో ఇస్తారు. సో మరి ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు ఈ స్కాచ్ గోల్డ్ అవార్డు లభించింది. కంట్రీలోనే ఫస్ట్ టైము ఒక సెక్రటరియేట్ ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటరియేట్గా అవతరించింది. అందుకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా పట్టాభిరామ్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, అడ్ వాలరెమ్ డ్యూటీ. ఇది ఎకానమీలో ఒక పన్ను, ఒక కస్టమ్స్ డ్యూటీ, ఒక సుంకము అని చెప్పవచ్చు అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 చెప్పుకున్నప్పుడు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అలాంటి టర్మ్స్ కొన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అడ్ వాలరెమ్ డ్యూటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీన్ని తెలుగులో చెప్పాలి అంటే విలువ ఆధారిత సుంకము అని చెప్పవచ్చు, విలువ ఆధారిత సుంకము. మరి ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉంది అంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేటెంట్ పొందిన ఔషధాలు మరియు వాటి తయారీలో ఉపయోగించే ఇతర పదార్థాల దిగుమతి పైన 100% అడ్ వాలరెమ్ డ్యూటీని విధిస్తూ ఉన్నట్టు ప్రకటించారు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ మరియు వాటి అసోసియేటెడ్ ప్రోడక్ట్స్ తయారీలో ఉపయోగించే ఇతర పదార్థాల దిగుమతి పైన 100% అడ్ వాలరెమ్ డ్యూటీని ఇంపోజ్ చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. సో ఇది హిందూలో వచ్చిందండి ఒక ఆర్టికల్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ అడ్ వాలరెమ్ డ్యూటీ అంటే ఏంటి, ఇది విలువ ఆధారిత సుంకము. మరి ఇది ఇండియా పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే ప్రస్తుతానికైతే ఈ అడ్ వాలరెమ్ డ్యూటీ ఏ దానిపైన అయితే విధిస్తూ ఉన్నారో, ఏ ప్రోడక్ట్స్ పైన అయితే విధిస్తూ ఉన్నారో అందులో జెనరిక్ డ్రగ్స్ని చేర్చలేదు. సో తద్వారా ఇండియా పైన ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. మరి ఇక్కడ మీరు ఫస్ట్ ఫోకస్ చేస్తే ఈ అడ్ వాలరెమ్ డ్యూటీ అంటే ఏంటి, ఇది ఒక కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి, ఇంపోర్టెడ్ గూడ్స్ పైన వేసే ఒక ట్యాక్స్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఏవైనా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ వేరే కంట్రీకి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసింది అనుకుందాం, ఎగుమతి చేసింది అనుకుందాం, మన ఎగుమతుల పైన విధించే ఒక సుంకమే కస్టమ్స్ డ్యూటీ. మరి దీన్ని ఏ విధంగా లెక్క వేస్తారు, ఏ విధంగా విధిస్తారు అంటే ఈ అడ్ వాలరెమ్ డ్యూటీని ఆ వస్తువు యొక్క మొత్తం ద్రవ్య విలువ పైన వేయడం జరుగుతుంది. అంటే ఒక గూడ్ టోటల్ వాల్యూ పైన, ఒక ఇంపోర్టెడ్ గూడ్ ఏదైతే ఉందో ఆ ఇంపోర్టెడ్ గూడ్ యొక్క టోటల్ వాల్యూ పైన ఈ పన్నును విధించడం జరుగుతుంది. అంటే ఇవి ఒక గూడ్, ఒక వస్తువు యొక్క వెయిట్ పైననో, ఒక వస్తువు యొక్క క్వాంటిటీ పైననో విధించే పన్ను కాదు, ఒక వస్తువు యొక్క టోటల్ వాల్యూ పైన వేసే ఒక సుంకము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికాకి ఒక ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసామనుకుందాం, దాని వాల్యూ 1000 రూపీస్ అనుకుందాం, దానిపైన 10% అడ్ వాలరెమ్ డ్యూటీ అనుకుంటే 100 రూపాయలు అవుతుంది సుంకము. అదే ఇంకొక వస్తువు విలువ 2000 రూపీస్ అనుకుందాం, దానిపైన 10% అడ్ వాలరెమ్ డ్యూటీ అంటే 200 రూపీస్ అవుతుంది. అంటే ఒక వస్తువు యొక్క విలువ పైన వేసే పన్ను, ఒక గూడ్ యొక్క వాల్యూ, ఒక గూడ్ యొక్క టోటల్ వాల్యూ పైన వేసే ఒక ట్యాక్స్. మరి ఇవి ఫిక్స్డ్ ఉండవు, ఈ యొక్క సుంకాలు స్థిరంగా ఉండవు, ఫ్లక్చుయేటింగ్, అంతే కదా. వస్తువు విలువ మారే కొద్దీ వీటి యొక్క సుంకం కూడా మారుతూ ఉంటుంది.
సో గుర్తుపెట్టుకోండి, ఇవి ఫిక్స్డ్ టారిఫ్స్ కాదు. మరి ఎందుకు విధిస్తారు అంటే జనరల్గా ట్రేడ్ని రెగ్యులేట్ చేయడం కోసం, వాణిజ్యాన్ని నియంత్రించడం కోసము, ఆ దేశ డొమెస్టిక్ ఇండస్ట్రీల్ని రక్షించడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం ఇవి విధిస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది వస్తువు యొక్క పరిమాణం మీద కాకుండా ఆ వస్తువు యొక్క మొత్తం ద్రవ్య విలువ, మానిటరీ వాల్యూ పైన నిర్దిష్ట శాతంగా లెక్కించబడుతుంది. ఇది ఫ్లక్చుయేటింగ్. ఇప్పుడు అమెరికా ఇది విధించింది. మరి అమెరికా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భారత ఫార్మాస్యూటికల్ మార్కెట్కి లార్జెస్ట్ మార్కెట్ అమెరికానే. ఇండియాస్ లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ అమెరికా. అంటే ఇండియా ఎగుమతి చేసే ఫార్మాస్యూటికల్ ఎగుమతులు ఏవైతే ఉంటాయో అత్యధికంగా అమెరికాకే వెళ్తాయి. నెక్స్ట్ వన్, నగోయా ప్రోటోకాల్ కింద కాంప్లయన్స్ సర్టిఫికేట్ల జారీలో ప్రపంచ అగ్రగామిగా ఇండియా. నగోయా ప్రోటోకాల్ కింద కాంప్లయన్స్ సర్టిఫికేట్ల జారీలో ప్రపంచ అగ్రగామిగా ఇండియా. మనం డిస్కస్ చేసుకున్నాం నగోయా ప్రోటోకాల్ గురించి. ఇప్పుడు ఈ నగోయా ప్రోటోకాల్ కింద ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంప్లయన్స్ జారీలో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. నగోయా ప్రోటోకాల్ కింద ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంప్లయన్స్ జారీలో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాలు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాలు. ఈ నగోయా ప్రోటోకాల్ కింద అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాల జారీలో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. మరి ఏంటిది అసలు? ఫస్ట్ నగోయా ప్రోటోకాల్ గురించి మరొకసారి తెలుసుకోవాలా. రీసెంట్గా మనం తెలుసుకున్నామండి, మార్చ్ 2026 కరెంట్ అఫైర్లో భాగంగా. నగోయా ప్రోటోకాల్ అంటే ఇది జెనెటికల్ రిసోర్సెస్కి సంబంధించిన ఒక ఒప్పందము, జీవ వనరులకు సంబంధించిన ఒక ఒప్పందము. దీనినే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అగ్రిమెంట్ అంటారు. నగోయా ప్రోటోకాల్ ఆన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంట్రీలో జీవ వనరులు ఉన్నాయి, ఒక అడవిలో చాలా జీవ వనరులు ఉన్నాయి, మైక్రోబ్స్, సూక్ష్మజీవులు, రకరకాల జీవులు ఉన్నాయి. ఆ జీవుల పైన పరిశోధన చేయడానికి వేరే దేశము వచ్చింది అనుకుందాం. మరి ఆ దేశానికి చెందిన రీసెర్చర్సు వేరే దేశానికి వెళ్తారు, అక్కడ ఉన్న జీవ వనరులపైన పరిశోధనలు చేస్తారు. ఆ జీవ వనరులను ఉపయోగించుకొని వాళ్ళు చాలా లాభాలు పొందుతారు. మరి ఆ లాభాలు అనేవి అందరికీ అందాలి, ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకి అందాలి. మరి ఆ దేశంలో ఉన్న జీవ వనరుల్ని వాళ్ళు పొందాలి అంటే డైరెక్ట్గా వచ్చి పొందరు కదా, తప్పకుండా ముందస్తు అనుమతి ఇవ్వాలి. దాన్నే ప్రయర్డ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు. ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ఇప్పుడు ఇండియాలో కొన్ని జీవ వనరులు ఉన్నాయి. వేరే దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఇండియాకు వస్తూ ఉన్నారు, వచ్చి మేము మీ జీవ వనరులపైన రీసెర్చ్ చేస్తాము అంటారు. అయితే వాళ్ళకి అనుమతి తప్పకుండా ఇవ్వాలి. అనుమతి లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ ఇష్టానుసారం వచ్చి రీసెర్చ్ చేసుకొని ఆ లాభాలని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా ముందస్తు అనుమతి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్, లాభాలు ఏవైతే ఉంటాయో అన్ని వర్గాల ప్రజలకి న్యాయంగా అందజేయాలి, అందరికీ లబ్ధి కలగాలి. దాన్నే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అగ్రిమెంట్ అంటారు. మరి నగోయా ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 2010లో ఈ యొక్క ప్రోటోకాల్ని తీసుకొని వచ్చారు. 2014 నుంచి అమల్లోకి వచ్చింది. 2014 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. నగోయా అనేది జపాన్లో ఉన్న ఒక సిటీ. మరి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ ఆఫ్ కాంప్లయన్స్ అంటే ఏంటి? అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాలు అంటే ఇప్పుడు ఈ నగోయా ప్రోటోకాల్ కింద మేము ముందస్తు అనుమతి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవి అని అర్థము. నగోయా ప్రోటోకాల్ కింద మేము ముందస్తు అనుమతి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవి అంటే ఎంత ముందస్తు అనుమతి సర్టిఫికెట్లు ఎన్ని ఎక్కువ ఉంటే మనము అంత బాగా నగోయా ప్రోటోకాల్ని అమలు చేస్తూ ఉన్నట్టు. మరి ప్రపంచవ్యాప్తంగా 6288 అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాలని వివిధ దేశాలు జారీ చేస్తే అందులో ఇండియా హైయెస్ట్గా జారీ చేసింది. 3561 గుర్తింపు పత్రాలని జారీ చేయడం జరిగింది, ముందస్తు అనుమతి పత్రాలు. సో ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా నగోయా ప్రోటోకాల్కి సిగ్నేటరీ, ఒప్పందం చేసి ఉంది, ఒప్పందానికి సంతకం చేసి ఉంది. మరి నగోయా ప్రోటోకాల్ అంటేనే గుర్తు రావాల్సింది, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. భారతదేశము తొలిసారిగా
ఈ నగోయా ప్రోటోకాల్ అమలుకు సంబంధించి తన మొదటి రిపోర్ట్ని సబ్మిట్ చేసింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇండియా సబ్మిటెడ్ ఇట్స్ ఫస్ట్ రిపోర్ట్ రిగార్డింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నగోయా ప్రోటోకాల్. ఇండియా సబ్మిటెడ్ ఇట్స్ ఫస్ట్ రిపోర్ట్ రిగార్డింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నగోయా ప్రోటోకాల్ 2017 నవంబర్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు మనము నగోయా ప్రోటోకాల్ని ఏ విధంగా అమలు చేశాము అని చెప్పేసి ఒక రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేశాం. నెక్స్ట్ వన్, అరుణాచల్ అడవుల్లో 3 కొత్త పెంకు పురుగులు. బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించింది. అరుణాచల్ ప్రదేశ్ ఫారెస్ట్లో 3 న్యూ రో బీటల్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు శాస్త్రవేత్తలు. మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క తూర్పు హిమాలయాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇటువంటి రాష్ట్రాలలో ఎప్పుడు ఏదో ఒక పురుగు కావచ్చు, తేళ్ళు, పాములు ఇటువంటివి కనుగొంటూనే ఉంటారు జీవులు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్లో ఉన్నప్పుడు అవి ఏంటివి, వాటి పేర్లు ఏంటి, ఎవరు కనుగొన్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. అరుణాచల్ ప్రదేశ్లోని ఫారెస్ట్ ఏరియాస్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి ఏ శాస్త్రవేత్తలు అంటే అరుణాచల్ ప్రదేశ్లోని దోయ్ముఖ్లో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ సైంటిస్టులు, అరుణాచల్ ప్రదేశ్లోని దోయ్ముఖ్ అనే ప్రాంతంలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అలానే జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింగ్ ఇన్కి చెందిన శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్ చేశారు. మరి 3 కొత్త జాతి పురుగుల్ని కనుగొన్నారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే న్యూ రో బీటల్ స్పీషీస్. మరి వాటి పేర్లు ఏంటో మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి మెగలోపైనస్ అరుణాచలెన్సిస్ అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ పేరే పెట్టడం జరిగింది. అలానే మరొకటి మెగలోపైనస్ మిథున్, మరొకటి మెగలోపైనస్ మైక్రోస్. ఇవి మెగలోపైనస్ అనే జాతికి చెందినవి. ఇవి మెగలోపైనస్ అనే ఒక స్పీషీస్కి చెందినవి, జీనస్కు చెందినవి, జాతికి చెందినవి. సో మరి వీటిని, ఈ పురుగుల్ని సాయిల్ ఆర్గానిజమ్స్ అనే జర్నల్లో ఇటీవల పబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. బిరాక్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభమైంది. దీన్ని యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ బిరాక్ అంటే ఏంటి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ అసిస్టెన్స్ కౌన్సిల్. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అంటే బయోటెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఉంటుంది ఆ విభాగము. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి బిరాక్ ఎప్పుడు ఏర్పాటైంది? 2012. మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ బిరాక్ ఎప్పుడు ఏర్పాటైందంటే 2012లో ఇది ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి ఇప్పుడు యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ బిరాక్ బయోనెస్ట్ అనే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే కర్ణాటకలోని మైసూర్లో ఉన్న సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద దీన్ని లాంచ్ చేశారు. మరి ఈ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ కింద ఉండే ఒక సంస్థ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందిన ఒక అనుబంధ సంస్థ, ఒక లేబొరేటరీ టైపు. సిఎస్ఐఆర్కు చెందిన ఒక లేబొరేటరీ ఆర్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్, కర్ణాటక. మరి పేర్లోనే ఉంది ఫుడ్ అంటే ఇది ఫుడ్ బయోటెక్నాలజీ రంగానికి సంబంధించిన ఒక సెంటర్. ఫుడ్ బయోటెక్నాలజీ ఈ యొక్క ఫుడ్ బయోటెక్నాలజీ రంగానికి చెందిన స్టార్టప్ కంపెనీలను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ఇంక్యుబేషన్ సెంటర్. ఇంక్యుబేషన్ అంటే పరిశోధన సెంటర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విశాఖపట్నంలోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో లార్జ్ క్యావిటేషన్ టన్నెల్కు శంకుస్థాపన. విశాఖపట్నంలోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో లార్జ్ క్యావిటేషన్ టన్నెల్కి శంకుస్థాపన. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వద్ద
లార్జ్ క్యావిటేషన్ టన్నెల్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు, శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇక్కడ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీ అనేది ఇది డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీ, ఇది డిఆర్డిఓకి చెందిన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ లార్జ్ క్యావిటేషన్ టన్నెల్ ప్రాజెక్ట్ అనేది డిఆర్డిఓకి చెందిన ఒక ప్రాజెక్ట్. మరి ఏంటి అసలు ఇది లార్జ్ క్యావిటేషన్ టన్నెల్ ప్రాజెక్ట్ అనేది? ఇది మన యొక్క భారత నేవీ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచే ఒక మౌలిక వసతి అని చెప్పవచ్చు. ఇండియన్ నేవీ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచే ఒక మౌలిక వసతి. ఇండియన్ నేవీ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెస్టింగ్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. మరి దీని ముఖ్య ఉద్దేశము ఇండియన్ నేవీ తయారు చేసే స్టెల్త్ ఫ్రిగేట్లు కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, విమాన వాహన నౌకలు, ఇటువంటి వాటిని డిజైన్ చేసి వాటిని టెస్ట్ చేయడానికి అవసరమైన ఒక ప్లాట్ఫార్మే ఈ లార్జ్ క్యావిటేషన్ టన్నెల్ ప్రాజెక్టు. ఇది డిఆర్డిఓ ప్రాజెక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్, మై ట్రాన్స్క్రైబ్ 1. మై ట్రాన్స్క్రైబ్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పీచ్ టు టెక్స్ట్ సొల్యూషన్ మైక్రోసాఫ్ట్ సంస్థ మై ట్రాన్స్క్రైబ్ 1 అనే ఒక ఏఐ మోడల్ని లాంచ్ చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని లాంచ్ చేసింది. ఇది స్పీచ్ టు టెక్స్ట్ మోడల్ అంటే ఏంటి? మనం స్పీచ్ మాట్లాడితే అది టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ జెమినీకి చెందిన జెమినీ 3.1 ఫ్లాష్ మోడల్ ఏదైతే ఉందో అలాంటిదే ఇది కూడా. మై ట్రాన్స్క్రైబ్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పీచ్ టు టెక్స్ట్ సొల్యూషన్ మోడల్. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ లాంచ్ చేసిన ఈ మోడలు 25 అంతర్జాతీయ భాషల్ని సపోర్ట్ చేస్తుంది, 25 గ్లోబల్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. అంటే 25 భాషలలో మనకి టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఏ భాష, ఈ 25 భాషల్లో మాట్లాడితే మనకి అవసరమైన భాషలో టెక్స్ట్ని ఇస్తుంది. ఇందులో ఇంగ్లీషు, హిందీ కూడా ఉన్నాయి. సో మరి ఇలాంటి ఏఐ మోడల్స్ తీసుకుంటే ఆల్రెడీ ఓపెన్ ఏఐ కంపెనీ చాట్ జీపీటీ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసింది. గూగుల్ కంపెనీ జెమినీ ఏఐ, ఎలాన్ మస్క్కు చెందిన XAI కంపెనీ గ్రోక్ ఏఐ అనే ఒక చాట్ బాట్ ఆర్ ఏఐ మోడల్ని లాంచ్ చేసింది. గ్రాక్ ఏఐ ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఏఐగా దీన్ని పిలుస్తారు. వరల్డ్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఏఐ గ్రాక్ ఏఐ అని పిలుస్తారు. ఇక అలానే ఆంథ్రోపిక్ అనే కంపెనీ క్లాడ్ అనే ఒక చాట్ బాట్ని లాంచ్ చేసిందని చెప్పేసి గతంలో మనం తెలుసుకున్నాం. సో ఇట్లా అండి. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ మాల్వాన్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇండియన్ నేవీకి ఐఎన్ఎస్ మాల్వాన్ని అందించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇండియన్ నేవీకి ఐఎన్ఎస్ మాల్వాన్, ఇండియన్ నేవల్ షిప్ మాల్వాన్ ఈ నౌకని అందజేసింది. మరి ఇక్కడ ఏంటి అసలు ఐఎన్ఎస్ మాల్వాన్? మీరు చూస్తే ఇటువంటివి ఐఎన్ఎస్ అరిదామన్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ అగ్రాయ్, ఇటువంటివి వార్తల్లో ఎప్పుడూ ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో మనము క్లియర్గా కొద్దిగా తెలుసుకోవాలి. ఐఎన్ఎస్ మాల్వాన్ అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే షాలో వాటర్స్ అంటే అంతగా లోతు లేని జలాలు, సముద్ర జలాలు. మరి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ఏంటి? శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్స్ని నాశనం చేయాలన్నా, నిఘా పెట్టాలి అన్నా, మన సముద్ర జలాలని రక్షించుకోవాలన్నా ఈ యొక్క నిఘా నౌకలు అనేవి అవసరము. సో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనేది ఇది జనరల్గా అండర్ వాటర్ సర్వైలెన్స్ కోసం ఉపయోగిస్తారు. ఈ సముద్ర జలాలలో నిఘా ఉంచడం కోసము వీటిని ఉపయోగిస్తారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది గుర్తుపెట్టుకోండి, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ పేరేంటి? ఐఎన్ఎస్ మాల్వాన్. మరి ఇటీవల మనము ఇటువంటిదే ఒకటి డిస్కస్ చేసుకున్నాం, ఐఎన్ఎస్ అగ్రాయ్ అని చెప్పేసి. ఐఎన్ఎస్ అగ్రాయ్ ఏంటి? ఇది కూడా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అయితే ఈ ఐఎన్ఎస్ అగ్రాయ్ అనేది అర్నాలా క్లాసుకు చెందినది, అర్నాలా జాతికి చెందినది, అర్నాలా క్లాస్. ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ అనేది మాహే క్లాసుకు చెందిన
యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాహే క్లాస్కు చెందినవి. మరి ఈ మాహే క్లాస్లో భాగంగా 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ నిర్మిస్తూ ఉన్నారు. 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని నిర్మిస్తూ ఉన్నారు. అందులో ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ రెండవది. మరి ఇందులో లైట్ వెయిట్ టార్పెడోస్ ఉంటాయి. ఈ షిప్లో లైట్ వెయిట్ టార్పెడోలు, అడ్వాన్స్డ్ రేడార్ సోనార్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిని అండర్ వాటర్ సర్వేలెన్స్కి ఉపయోగిస్తారు. ఇది డీజిల్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తుంది. అలానే వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆధారంగా కూడా పనిచేస్తుంది. డీజిల్ ఇంజన్ మరియు వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆధారంగా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ప్రొపల్షన్ అంటే ఏంటి? చోదక శక్తి. ఒక రాకెట్ అయినా ఒక షిప్ అయినా మూవ్ అవ్వాలంటే ప్రొపల్షన్ శక్తి అవసరము. దాన్నే ప్రొపల్షన్ అంటారు. వాటర్ జెట్ ప్రొపల్షన్ మరియు డీజిల్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తుంది. ఐఎన్ఎస్ మాల్వాన్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అండర్ మాహే క్లాస్. మరి ఇక్కడ మాల్వాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇది మహారాష్ట్రలో ఒక సిటీ పేరు. మహారాష్ట్రలో ఒక కోస్టల్ సిటీ పేరు మాల్వాన్. మహారాష్ట్రలో ఒక తీర నగర ప్రాంతం పేరు మాల్వాన్. గుర్తుపెట్టుకోండి. ఎవరు నిర్మించారు, ఎవరు బిల్డ్ చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కేరళ. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ సునైనా. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ గారు ముంబై నుంచి ఐఎన్ఎస్ సునైనాని లాంచ్ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ సంజయ్ సేత్ ముంబై నుంచి ఐఎన్ఎస్ సునైనాని లాంచ్ చేశారు. మరి ఏంటిది? ఇది ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ షిప్. ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ షిప్. ఇది అంటే మనం డిస్కస్ చేసుకున్నాం ఇండియన్ ఓషన్కి సంబంధించి. సాగర్ అంటే ఏంటండి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్. అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని సేఫ్గా ఉంచాలి, ఎటువంటి వివాదాలు లేకుండా సేఫ్గా ఉంచాలి, అందరూ దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి సాగర్ అనే ఫ్రేమ్వర్క్ని మనం లాంచ్ చేసాం గతంలో. మరి ఇప్పుడు ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని సేఫ్గా ఉంచడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ముంబై నుంచి, మహారాష్ట్ర. మరి దీని ముఖ్య ఉద్దేశము ఈ యొక్క హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడము. హిందూ మహాసముద్ర ప్రాంతాలలో హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం, ఇండియన్ ఓషన్ కంట్రీస్ మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇంక్రీజ్ చేయడము. ఇది ఒక ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్ అంటే ప్యాట్రోలింగ్ అంటే ఏంటి? ప్యాట్రోలింగ్ పోలీసులు ఉంటారు చూసినారా, గస్తీ కాస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఓషన్స్ సముద్రాలలో సముద్రపు దొంగలు ఉంటారు, పైరేట్స్ ఉంటారు. ఏవైనా ఆయిల్ స్పిల్స్ జరుగుతూ ఉంటాయి, ఏవైనా చమురు నౌకలు యాక్సిడెంట్కి గురైనప్పుడు ఆ చమురంతా సముద్రాలలో ఒలికిపోయినప్పుడు అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది సముద్రాలలో. అంటే ప్యాట్రోలింగ్, ఈ సముద్రపు దొంగలు ఇటువంటి వాటి నుంచి రక్షణ కల్పించడానికి సాగర్ అనే ఒక ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేశారు. తర్వాత మహాసాగర్ అనే ఫ్రేమ్వర్క్ని కూడా లాస్ట్ ఇయర్ భారత ప్రభుత్వం లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మారిషస్ దేశ పర్యటన వెళ్ళినప్పుడు మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఇండియన్ ఓషన్ని సేఫ్గా ఉంచాలి. సో ఇందులో భాగంగా ఇండియన్ ఓషన్ సాగర్ 2026లో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి మనకి ఇండియన్ ఓషన్ కంట్రీస్ అంటేనే మెయిన్గా ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం గుర్తు రావాలి. ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం ఇది కూడా హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని సేఫ్గా ఉంచడం కోసము 2008లో ఇండియన్ నేవీ ఏర్పాటు చేసింది. 2008లో. మరి ఇప్పుడు 2026 నుంచి 2028 కాలానికి గాను ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం చైర్మన్ బాధ్యతలు చేపట్టింది. సో ఇది అండి. సో ఈ ఐఓఎస్ సాగర్ 2026లో భాగంగా 16 హిందూ మహాసముద్ర దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తారు. 16 ఫ్రెండ్లీ ఇండియన్ ఓషన్ కంట్రీస్ మధ్య కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026కు భారత సంతతికి చెందిన అనువాదకురాలు పద్మా విశ్వనాథన్ షార్ట్ లిస్ట్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026కు ఇండియన్ ఆరిజిన్కు చెందిన ట్రాన్స్లేటర్ పద్మా విశ్వనాథన్ గారు షార్ట్ లిస్ట్ అయ్యారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇది ఒక లిటరరీ అవార్డు, సాహిత్య పురస్కారము. ఈ అవార్డుని ఎవరిస్తారు? యూకే కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ ఇవ్వడం జరుగుతుంది. లండన్లో ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారు. లండన్లో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డు
షార్ట్ లిస్ట్కి ఈ అవార్డుకి షార్ట్ లిస్ట్ చేయాలి కదా, అంటే ఇంకా విన్నర్ కాదు, అవార్డు ఇవ్వాలంటే కొన్ని రకాల నవలలు కొన్ని రకాల రచనలను షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది. 6 బుక్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. అందులో ఒక బుక్ ఇండియన్ ఆరిజిన్ ట్రాన్స్లేటర్, భారత సంతతి రచయిత, భారత సంతతి అనువాదకురాలు పద్మా విశ్వనాథన్ గారు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈమె మూలాలు భారతీయ మూలాలు, కానీ ఈమె కెనడియన్ అమెరికన్. ఈమె యాక్చువల్లీ కెనడియన్ అమెరికన్, కానీ ఈమె మూలాలు అంటే ఈమె పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఈమె గ్రాండ్ పేరెంట్స్ అటువంటి వాళ్ళు ఇండియన్ మూలాలు ఉన్నాయి. సో ఇక్కడ మరి ఫోకస్ చేయాల్సింది మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ టాపిక్ విషయానికి వద్దామండి. క్లారిటీ ఉండాలి. మనకి 2 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని చెప్పేసి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వేరు, బుకర్ ప్రైజ్ వేరు. ఫస్ట్ మనం బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకుందాం. రైట్? బుకర్ ప్రైజ్ గుర్తుపెట్టుకోండి, బుకర్ ప్రైజ్ వేరు, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వేరు. ఫస్ట్ మనం బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకుందాం. మీరు రాసుకోండి, బుకర్ ప్రైజు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజు ఇట్లా ఒక టేబుల్ వేసి క్లియర్గా రాసుకోండి. బుకర్ ప్రైజ్ అనే అవార్డుని ఫస్ట్ టైం 1969లో ఇచ్చారు. మరి ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అంటే ఒరిజినల్ ఇంగ్లీష్ వర్క్స్కి, అంటే ఇంగ్లీష్లో ఒరిజినల్గా రాసిన రచనలకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ భాషలో రాసిన రచనలకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది బుకర్ ప్రైజ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇచ్చారు? 1969లో. ఈ బుకర్ ప్రైజ్ అనేది యాన్యువల్ అవార్డు, ప్రతి సంవత్సరం ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? యునైటెడ్ కింగ్డమ్, యూకే కంట్రీలో లండన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు అంటే ఏ దేశ రచయిత కన్నా ఇస్తారు, ఏ కంట్రీకి చెందిన రైటర్కైనా ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్గా ఇంగ్లీష్లో రాసి ఉండాలి రచనలు అవి. అయితే ఆ రచనలు యూకే లేదా ఐర్లాండ్ కంట్రీలో పబ్లిష్ అయి ఉండాలి. ఆ రచనలు యూకే లేదా ఐర్లాండ్ కంట్రీలో ప్రచురితమై ఉండాలి. మరి బుకర్ ప్రైజ్కి ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 50,000 పౌండ్స్, 50,000 పౌండ్లు, 50,000 పౌండ్స్. ఇక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విషయానికి వద్దాం. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఏ భాషలో అన్నా రాయని, కానీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వర్క్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో రాసింటారు, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తే ఆ రచనలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఒక వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని, ఆ యొక్క నావెల్ ఆర్ ఆ యొక్క లిటరరీ వర్క్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అనువాద రచనలకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్తారు. ఒరిజినల్గా ఇంగ్లీష్లో రాసిన రచనలకి బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నామండి, బట్ ఇంకోసారి తెలుసుకోవాలి. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని తొలిసారిగా 2005లో ఏర్పాటు చేశారు. 2005లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజు ఏ భాషలో అన్నీ రాయని, మనకు సంబంధం లేదు, కానీ అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డును కూడా యూకేలోని లండన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా యాన్యువల్ అవార్డు, ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డు ఇవ్వాలన్నా కూడా ఆ పుస్తకం ఏదైతే ఉంటుందో యూకే కంట్రీ లేదా ఐర్లాండ్లో పబ్లిష్ అయి ఉండాలి, యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురితమై ఉండాలి. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి ఇచ్చే క్యాష్ ప్రైజ్ కూడా సేమ్, 50,000 పౌండ్స్, 50,000 పౌండ్లు. అయితే ఈ 50,000 పౌండ్స్ అనేవి ఇద్దరి మధ్య పంచుకుంటారు. ఎవరు? ఒరిజినల్ ఆథర్, ఒరిజినల్గా ఆ రచన చేసిన రచయితకు, ట్రాన్స్లేటర్కి, అనువాదకులకి ఇవ్వడం జరుగుతుంది. సగం సగం, అంటే 25,000 పౌండ్లు ఒరిజినల్ ఆథర్కి, 25,000 పౌండ్లు అనువాద రచయితకి. రైట్? సో మరి ఇక్కడ మనకి ఇప్పుడు కొద్ది క్లారిటీ వచ్చింది, బుకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. మరి ఇక్కడ ఇప్పుడు ఈ 2026 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయింది కదా ఈమె. మరి ఈమె ఏ నవలని ట్రాన్స్లేట్ చేసింది అంటే బ్రెజిల్కు చెందిన ఒక రచయిత అనా పౌలా మయా అనే ఒక ఆథర్, ఒక రచయిత రాసిన ఒక పుస్తకం ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ బినీత్ అనే వర్క్ని, అనే నవలని ట్రాన్స్లేట్ చేసింది పద్మా విశ్వనాథన్ గారు. సో ఇది అండి. మరి ఇక్కడ మీరు చూస్తే మనం క్లియర్గా బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకున్నాం, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకున్నాం. ఎప్పుడు ఏర్పాటైంది,
ఇది ఎప్పుడు ఏర్పాటైంది? ఇది అవసరం అంటే ఎస్, ఇవి అవసరం. స్టాటిక్ జీకేలో మీకు చూపిస్తాను. మరి ఇక మీరు చూస్తే 2022లో ఎస్ఎస్సి ఎగ్జామ్లో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో 2022లో ఏమని అడిగాడంటే ఏ సంవత్సరంలో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ఏర్పాటు చేశారు అన్నాడు. 2005 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2005. మనం క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇది స్టాటిక్ జీకే అంటారు. లేకపోతే డైరెక్ట్గా ఊరిని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు విన్నర్, అటువంటివి, క్యాష్ ప్రైజ్ ఎంత అని. కానీ కొద్దిగా స్టాటిక్ జీకే తెలుసుకుంటే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. ఇక ఇంకొక క్వశ్చన్ ఇక్కడ తీసుకుంటే ఒడిషా ఫారెస్ట్ గార్డ్ ఎగ్జామ్లో, ఒడిషా స్టేట్ ఫారెస్ట్ గార్డ్ ఎగ్జామ్లో 2024లో మెమరీ బేస్డ్ టెస్ట్ అడిగాడు. బుకర్ ప్రైజ్ మొట్టమొదటి విజేత ఎవరు, ఫస్ట్ విన్నర్ ఆఫ్ ద బుకర్ ప్రైజ్ ఎవరు అన్నాడు. ఇట్లాంటివి కూడా అడుగుతారు. బుకర్ ప్రైజ్ మొట్టమొదటి విజేత పిహెచ్ న్యూబీ అనే పర్సన్. సో ఇట్లా అండి. సో మరి ఇక్కడ చూస్తే మరి 2025 బుకర్ ప్రైజ్ విన్నర్ తెలుసుకుందాం. అంటే లాస్ట్ ఇయర్, ఇది బుకర్ ప్రైజ్ అండి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కాదు. క్లియర్గా రాసుకోండి. బుకర్ ప్రైజ్ 2025 విన్నర్ ఎవరు అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నవంబర్ 2025లో జరిగిన కరెంట్ అఫైర్ కాబట్టి, ఇంకా 1 ఇయర్ కాలేదు కాబట్టి మనకి ఎగ్జామ్లలో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. మరి బుకర్ ప్రైజ్ 2025 విన్నర్గా హంగేరియన్ బ్రిటిష్ కంట్రీకి చెందిన ఆథర్, రచయిత డేవిడ్ జాలే. ఈయన రాసిన నవల ఫ్లెష్ అనే నవలకు ఈ అవార్డు లభించింది. అది రాసుకోండి పాయింట్. మరి ఇంకా 2016లో ఒడిషా పోలీసు ఎస్ఐ ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే బుకర్ ప్రైజ్ను విన్ అయిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు, బుకర్ ప్రైజ్ని విన్ అయిన ఫస్ట్ ఇండియన్ అంటే అరుంధతి రాయ్ గారు. మరి అరుంధతి రాయ్ గారు రచించిన ద గాడ్స్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకి 1997లో ఈ అవార్డు లభించింది, బుకర్ ప్రైజ్. మరి ఇంకా బుకర్ ప్రైజ్ని విన్ అయిన ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా అంటే అరుంధతి రాయ్ గారు ఫస్ట్ ఇండియన్. మరి సల్మాన్ రష్దీ కూడా విన్ అయ్యాడు. సల్మాన్ రష్దీ 1981లోనే విన్ అయ్యాడు. కానీ ఈయన ఇండియన్ సిటిజన్ కాదు. పుట్టింది ఇండియాలోనే కానీ ఇండియన్ సిటిజన్ కాదు. భారతీయ పౌరసత్వం ఇతనికి లేదు. అందుకే బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ అంటే అరుంధతి రాయ్ పెట్టుకోవాలి ఆన్సర్. మరి సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, కజువో ఇషిగురో, అరవింద్ అడిగా, సమంత హార్వే, వీళ్ళు చాలా మంది ఉంటారండి. అరుంధతి రాయ్ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చిందండి? ఏ అనువాద రచయితకు వచ్చింది? బాను ముస్తాక్ అనే ఒక కన్నడ రైటర్ హార్ట్ ల్యాంప్ అనే ఒక షార్ట్ స్టోరీస్ కలెక్షన్, చిన్న కథల కలెక్షన్కి అవార్డు లభించింది. మరి ఆ హార్ట్ ల్యాంప్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, ఎవరు అనువాదం చేశారు? దీపా బస్తీ అనే ఒక మహిళ. సో అట్లా అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనువాద రచనలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ అనువాద రచనలు కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. అదే బుకర్ ప్రైజ్ అంటే ఒరిజినల్గా ఇంగ్లీష్లో రాసి ఉండాలి. సో ఈ పాయింట్లన్నీ ఒక్కసారి మీరు రాసుకుంటే తర్వాత ఈజీ అవుతాయండి రివిజన్ అప్పుడు. మరి ఎవరిస్తారు ఈ బుకర్ ప్రైజ్నైనా, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అంటే బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ సంస్థ. నెక్స్ట్ వన్, బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మహిళా కమిషనర్గా అశ్విని బిడే. బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఫస్ట్ ఉమెన్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ అశ్విని బిడే. ఫర్ ద ఫస్ట్ టైం మహారాష్ట్రలోని ముంబైలోని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఫస్ట్ ఉమెన్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ అశ్విని బిడే గారు ఎన్నికయ్యారు. మరి ఈ బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇండియాలోనే రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్, దేశంలోనే అత్యంత సంపన్న కార్పొరేషన్, అలానే ఆసియాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ, ఆసియాలోనే లార్జెస్ట్ లోకల్ బాడీ. మరి ఇక్కడ మనకి ఇది సరిపోతుందండి. ఇది అపాయింట్మెంట్స్ డైరెక్ట్గా. అయితే ఇక్కడ మీరు మున్సిపాలిటీస్ గురించి కొద్దిగా తెలుసుకోవాలా. పాలిటీలో మున్సిపాలిటీస్ అంటేనే గుర్తు రావాల్సిండేది మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? June 1, 1993 నుంచి అమల్లోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆర్టికల్స్ మొన్ననే తెలుసుకున్నాం. ట్రిక్ ఆర్టికల్ 243P2, 243ZG. ఇందులో 18 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి, 18 ఐటమ్స్ ఉంటాయి.
మరి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఏ పార్ట్ని యాడ్ చేసింది మన రాజ్యాంగంలో? పార్ట్ 9A షెడ్యూల్ 12. పార్ట్ 9A షెడ్యూల్ 12 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026 స్పోర్ట్స్. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026 బ్యాంకాక్, థాయిలాండ్లోని బ్యాంకాక్లో ముగిసిందండి. సో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. ఇండియా ఓవరాల్గా 16 మెడల్స్ సాధించి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ 16 మెడల్స్లో 7 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్, 7 బంగారు పథకాలు, 5 రజత పథకాలు, 4 కాంస్య పథకాలు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు మెయిన్ తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ ప్లేయర్స్ అండి. పారా ఆర్చరీ అంటే ఏంటి? దివ్యాంగులు పాల్గొనే ఒక ఆర్చరీ, ధనుర్విద్య అంటారు కదా, ఈ ఆర్చరీ విలువిద్య. మరి ఇక్కడ మనకి ఈ పారా ఆర్చరీ అంటేనే గుర్తు రావాల్సింది శీతల్ దేవి గారు, ఇండియన్ నెంబర్ 1 స్టార్, వరల్డ్ నెంబర్ 1 పారా ఆర్చరీ స్టార్, ప్రపంచంలోనే నెంబర్ 1 పారా ఆర్చరీ స్టార్ శీతల్ దేవి గారు ఇండియాకు చెందిన ఆమె. ఈమె ఓడిపోయింది. ఇది మనకి ఇక్కడ తెలుసుకోవాలా. ఈ టోర్నమెంట్లో ఇండియాకే చెందిన పాయల్ నాగ్ చేతిలో, ఇండియాకు చెందిన మరో పారా ఆర్చర్ పాయల్ నాగ్ చేతిలో ఆమె ఓడిపోయింది. కాంపౌండ్ మహిళల ఫైనల్ విభాగంలో పాయల్ నాగ్ చేతిలో శీతల్ దేవి ఓడిపోయింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొంతమంది ప్లేయర్స్ వార్తల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏ క్రీడా రంగానికి చెందిన వాళ్ళు అని అడుగుతారండి. సో ఈమె చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి వరల్డ్ నెంబర్ 1 శీతల్ దేవి ఏ క్రీడా రంగం అంటే పారా ఆర్చరీ, అట్లా అడుగుతాడు వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో, అట్లా గుర్తుండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా టాప్ ప్లేస్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే, ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్కే, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి రాష్ట్రం ఏది? విచ్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు పార్ట్నర్ విత్ స్టార్లింక్ ఫర్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్. ఇక నిన్నటి క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఏ చట్టం స్థానంలో వచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 స్థానంలో అమల్లోకి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మహిళా స్వయం సహాయక సంఘాల బృందాల డ్రోన్ పైలట్ల విషయంలో అగ్రగామిగా కర్ణాటక. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు స్కాచ్ గోల్డ్ అవార్డ్. అడ్వలరమ్ డ్యూటీ నగోయ ప్రోటోకాల్ కింద కాంప్లైన్స్ సర్టిఫికెట్ల జారీలో ప్రపంచ అగ్రగామిగా ఇండియా. అరుణాచల్ అడవుల్లో 3 కొత్త పెంకు పురుగులు. బిరాక్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ మైసూరు కర్ణాటక. విశాఖపట్నంలోని నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో లార్జ్ క్యావిటేషన్ టన్నెల్కు శంకుస్థాపన. మై ట్రాన్స్క్రైబ్ 1 ఏఐ స్పీచ్ టు టెక్స్ట్ మోడల్ని లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్ సంస్థ. ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఐఎన్ఎస్ సునైనా ఆఫ్షోర్ ప్యాట్రల్ వెజల్. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026కు భారత సంతతికి చెందిన అనువాదకురాలు పద్మా విశ్వనాథన్ షార్ట్ లిస్ట్. బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా కమిషనర్గా అశ్విని బిడే. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026 ఇండియా టాప్ ప్లేస్, 16 మెడల్స్ విన్ అయింది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.